కేతువు ప్రతికూలంగా ఉన్నప్పుడు కేతువు కూడాను 1, 2, 4, 5, 7, 9, 10, 12 స్థానాల్లో సంచరిస్తున్నప్పుడు ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. కనుక కేతు ప్రీత్యర్థమై జపము అంటే మూలమంత్ర జపము చేయడము. పలాశ పుష్ప సంకాశం తారక గ్రహమస్తకం రౌద్రం రుద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణామామ్యహం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోవడము. గణపతిని పూజించడం. కేతువుకు సంబంధించినటువంటి అధిష్టాన దేవత గణపతి, విఘ్నాధిపతి. మనకు విఘ్నాలు రాకుండా మన జ్ఞానము సన్మార్గంలో ప్రయాణించేటట్టుగా మంచి ఆలోచనలు రావడానికి, సమయ స్ఫూర్తితో మనము నిర్ణయాలు తీసుకోవడానికి గణపతి ఆరాధన అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. ఈ గణపతిని ఆరాధించినట్టయితే, గణపతిని పూజించినట్టయితే మీకు తప్పకుండా ఈ కేతు మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావము తగ్గుతుంది. ఉలవలు దానంగా ఇవ్వండి, వైడూర్యాన్ని ధరించండి. ఇవి చేయలేనటువంటి వాళ్ళు కేతువుకు సంబంధించినటువంటి స్తోత్రం ఉంటుంది. ఆ స్తోత్రం ప్రతినిత్యం కూడాను మీరు పఠించినా కూడాను మీకు కేతువు మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావం దూరం అవుతుంది, అనుకూల ఫలితాలు ఉంటాయి. ఈ విధంగా ఈ గ్రహాలకు చెప్పబడినటువంటి పూజలు, దానాదులు, నవరత్నాలు ధరించడం, వీటి మూలకంగా మీకు అనుగ్రహం లభిస్తుంది.